హే గైస్, ఎవరెవరికి సబ్స్క్రైబర్స్ లేరు, కొత్తగా ఛానల్ పెట్టారు, సబ్స్క్రైబర్స్ లేరు, ఇలా కామెంట్ చేయండి. ఒక్క కామెంట్ చేయండి, 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో తీసుకెళ్ళండి. ఒక్క కామెంట్ చేయండి, 1K సబ్స్క్రైబర్ తీసుకెళ్ళండి. ఇలా కామెంట్ చేయండి, ఒక్క కామెంట్ చేయండి, 1K సబ్స్క్రైబర్ తీసుకెళ్ళండి. ఇట్ ఈస్ ట్రూ అండి. సో ఒక్క కామెంట్ చేయండి. ఎలా కామెంట్ చేయాలంటే అది కూడా చెప్తాను. కామెంట్ చేసిన వెంటనే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్. కామెంట్ చేయండి గాయస్. కామెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్. ఎవరు కొత్తగా ఛానల్ పెట్టారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కొత్తగా ఛానల్ పెడుతున్నారు, ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు, వాళ్ళ వీడియోసే వైరల్ అవుతలేవు. వీడియోస్ వైరల్ కాకుండా ఏం చేస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్ రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ వాళ్ళ దగ్గర వెళ్తుంది అండ్ చూస్తారు మన వీడియో. చూసిన తర్వాత సో మనకైతే వ్యూస్ వస్తాయని మనకు తెలిసిన విషయమే. అండ్ మనకు వాచ్ టైం కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు మనకు సో సబ్స్క్రైబర్స్ ఈజీగా పెరుగుతారు నెక్స్ట్ అనమాట. సో ఎవరికైతే సబ్స్క్రైబర్స్ లేరో ఇలా కామెంట్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ తీసుకెళ్ళండి, 1K సబ్స్క్రైబర్ తీసుకెళ్ళండి. విత్ మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మానిటైజేషన్ కాదు, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన కూడా 4000 వాచ్ టైం కంప్లీట్ అయిన కూడా మానిటైజేషన్ అయితే ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ రోజు మీకు చెప్తున్నాను, 1 కామెంట్ చేయండి, ఒక కామెంట్ చేయండి అండ్ 1K సబ్స్క్రైబర్ తీసుకెళ్ళండి. ఇట్ ఇస్ ట్రూ గైస్, కంప్లీట్లీ ఇలా కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి గైస్, నేను చూపిస్తాను. నా ఓయి సన్నీ డే ఛానల్ ఉంది, ఆ ఓయి సన్నీ డే ఛానల్ ఉంది కదా. సో 923 లైక్ ఇంత సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నాకు 78 73 ఇట్లా లైక్ సబ్స్క్రైబర్స్ కావాలి. 1 డేలో సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటాను. అది కూడా చూపిస్తాను. చూడండి ఎలా కామెంట్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, కామెంట్ ఎలా చేయాలి అనేది మొత్తం ప్రాసెస్ ఎలా పెట్టాలి మొత్తం వీడియోలు చెప్తాను. వీడియో ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకండి, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇలా కామెంట్ చేసిన తర్వాత మీకు సబ్స్క్రైబర్ అయితే ఈజీగా వస్తారు. ఒక్క పర్సన్ కామెంట్ చేయకండి, మోర్ అంటే ఎక్కువ పర్సన్ కి కామెంట్ చేయండి అనమాట. సో కామెంట్ చేసి చూడండి అండ్ 1 డేలో సబ్స్క్రైబర్ అయితే ఈజీగా పెడతారు. అలా ఇలా కాకుండా ఎక్కడో డబ్బులు పెట్టకుండా సబ్స్క్రైబర్స్ ఈజీగా రావాలంటే, ఫ్రీలో రావాలంటే, మన కంటెంట్ కి తగ్గట్టు సబ్స్క్రైబర్స్ ఈజీగా రావాలంటే, సో ఇప్పుడు మన కుకింగ్ ఛానల్ అంటే కుకింగ్, ఇప్పుడు నేను టెక్ కి సంబంధించిన వీడియో తీస్తే కాబట్టి టెక్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి, సో టెక్ కి సంబంధించిన వాళ్ళకి కామెంట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఎలా స్క్రీన్ రికార్డ్ చూపిస్తుంది చూడండి. అప్పుడే స్కిప్ చేయకండి, వీడియో చాలా బాగుంటాయండి. స్కిప్ చేయకండి, అప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. సో వీడియో చూడరు, మళ్ళీ బాధపడతారు. వీడియో చూడండి గాయ్స్, వీడియో చూడండి, వీడియో చూస్తేనే అర్థం అవుతుంది. వీడియో చూడండి, స్కిప్ చేస్తే ఏమొస్తాయండి. ఫస్ట్ వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత కామెంట్ నన్ను చేయండి. బ్యాడ్ కామెంట్ చేస్తారా అండ్ మంచి కామెంట్ చేస్తారా చూడండి. అండ్ కామెంట్ మీరు చేసి చూడండి, నన్ను చేస్తారా ఎవరిని చేస్తారా మీ ఇష్టం అండి. కామెంట్ చేసి చూడండి, 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు, స్కిప్ చేయకండి. ఓకే గాయస్, ఇక్కడ చూడండి 7594 సబ్స్క్రైబర్స్. ఓ ఇది ఛానల్, ఏది శ్రీనివాస్ టెక్ అప్ ఇచ్చే ఛానల్ అనమాట. ఇప్పుడు ఓయి సన్నీ డే ఛానల్ కి నేను లాగిన్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ లాగిన్ చేసుకుంటాను, ఓయి సన్నీ డే ఛానల్ లాగిన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి గాయస్, ఓయి సన్నీ డే ఛానల్ అయితే వచ్చింది. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 926 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈజీలీ నేను సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. సో ఒక్క కామెంట్ చేసి నేను 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటాను. మీకు ఎంత ఉంటారా అండి, సో 200 ఉన్నారు, 300 ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే చూడండి మీకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉంటారో. లేక కొత్తగా ఛానల్ పెడితే 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారా, 20 సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి. చూసిన తర్వాత 2 డేస్ 3 డేస్ అంటే సో వర్క్ చేయండి. ఇప్పుడు మీకు ఎంత 20 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 2 డేస్ 3 డేస్ వర్క్ చేయాలా. వర్క్ చేస్తే మనకు సబ్స్క్రైబర్ వస్తారు. లేదా మనకు నాలాగా ఇలా 926 సబ్స్క్రైబర్ కాబట్టి 70 ఎట్లా సబ్స్క్రైబర్ అయితే తక్కువ ఉంటారు కాబట్టి సో 1 డేలో కంప్లీట్ అవుతారు, ఈజీగా కంప్లీట్ అవుతారు. చూడండి ఎలా కంప్లీట్ అవుతారో చూపిస్తాను చూడండి గైస్. చూడండి, వీడియో స్కిప్ చేయకండి, అప్పుడే వీడియో స్కిప్ చేసి వెళ్ళకండి. సో వీడియోలో మ్యాటర్ ఉంది. ఓకే సో ఇక్కడ ఏం చేస్తాడు గాయస్ కదా చూడండి. సో ఇప్పుడు చూడండి 926 సబ్స్క్రైబర్ ఉన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తాడు గాయస్, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలి. ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఆ సెట్టింగ్ చెప్తాను. సో ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశారు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి వీడియో క్లిక్ చేయండి. ఇలా వీడియో క్లిక్ చేయండి. వీడియో క్లిక్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి పెన్సిల్ గుర్తుంది. ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకోండి. ఈ పెన్సిల్ గుర్తుకు ఓకే వేసుకోండి గాయస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది, అప్పుడే వీడియో స్కిప్ చేయకండి, చాలా మ్యాటర్ ఉంది అని మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో స్కిప్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, మీరు స్కిప్ చేస్తున్నారు వీడియో అందుకే చెప్తున్నాను అనమాట. ఓకే సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ తమిళ ఇలా పెట్టాను. సో బాగుంది తమిళ అయితే చూడండి, వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి దీనికి. సో రన్ అవుతుంది వీడియో. సో కాపీ పేస్ట్ వీడియో అనమాట గాయస్. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ లో వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ లో వెళ్ళిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం మొత్తం మ్యాటర్ పెడతాం. మ్యాటర్ పెట్టిన తర్వాత మన ఛానల్ నేమ్ హ్యాష్ ఇచ్చేసి మన ఛానల్ నేమ్ ఇవ్వాలి. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఇలా ఇవ్వరు. ఎలా ఇవ్వరు, హ్యాష్ ఇచ్చి మన ఛానల్ నేమ్ గ్యాప్ లేకుండా స్పేస్ లేకుండా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చూపిస్తుంది చూడండి. పై స్క్రోల్ చేస్తా గాయస్ ఇక్కడ చూడండి. అండ్ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ పర్సన్ అందరూ ఇచ్చిన చూడండి, నాకు సంబంధించిన ఛానల్ కి సంబంధించిన వాళ్ళు అంటే టెక్ కి సంబంధించిన వాళ్ళే నేను మొత్తం ఇచ్చాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ నా ఛానల్ నేమ్ ఇచ్చా చూడండి. నా ఛానల్ ఓయి సన్నీ డే గ్యాప్ లేకుండా అంటే స్పేస్ లేకుండా నా ఛానల్ నేమ్ ఇచ్చిన. ఇది మనకు వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అది కూడా చెప్తాను, మ్యాటర్ లాస్ట్ లో ఉంటుంది, స్కిప్ చేయకండి. ఓకే స్కిప్ చేయకండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు గాయస్, ఇక్కడ ఓయి సన్నీ డే ఉంది కదా. సో ఇప్పుడు హ్యాష్ ఇచ్చి గ్యాప్ లేకుండా అంటే స్పేస్ లేకుండా ఇవ్వండి. అది కూడా అయిపోయిందా. ఎన్ని ఇస్తారండి, ఒక 4-5 వీడియోస్కి ఇవ్వండి. మొత్తానికి 4-5 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు.
లేదా 10, 20 లేదా 100 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు. చాలా మంచిది. 100 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటే చాలా మంచిది. 100 వీడియోస్కి అప్లోడ్ చేస్తారంటే అంత టైం అయితే మీకు దగ్గర దొరకదు. సో మీరు ఏం చేస్తారంటే 10 వీడియోస్కి ఇవ్వండి. జస్ట్ 10 వీడియోస్కి ఇచ్చేసి వదిలేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారండి గాయస్, ఇక్కడ సింప్లీ ఇచ్చేసిండ్రా. ఇలా వచ్చేసిన తర్వాత మొత్తానికి అయితే సో ఇట్లా మ్యాటర్ వేస్తే అంత అయితే బ్రైట్ చేస్తారు. మొత్తానికి మీరు ఏమి ఇవ్వాలంటే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి. హ్యాష్ ఇచ్చేసి మీ ఛానల్ ఏమి ఇవ్వాలి, అంతే అనమాట, వేరే ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తే బ్యాక్ వస్తాం గాయస్. ఇక్కడ మొత్తం ఒక 10 వీడియోస్కి ఇవ్వండి. మొత్తం 10 వీడియోస్ ఇస్తేనే మనకు వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు గాయస్, ఇక్కడ ఇప్పుడు గాయస్ ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మీ కంటెంట్ ఏంటి, కుకింగ్ కి సంబంధించిన కంటెంట్ సెలెక్ట్ అంటే క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు కుకింగ్ కి సంబంధించిన క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. వ్లాగింగ్ కి సంబంధించిన వ్లాగింగ్ క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టెక్ కి సంబంధించిన టెక్ కి క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను టెక్ కి సంబంధించింది చూపిస్తాను, లేదా కుకింగ్ అంటే కుకింగ్ చెప్తా, అండ్ వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ చెప్తా. కామెంట్ చేయండి, నన్ను ఏది చెప్పాలన్నది కామెంట్ చేయండి అనమాట. సో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారు గాయస్ చూడండి, సర్చ్ బార్ లో వెళ్తా చూడండి. సర్చ్ బార్ లో వెళ్తే ఒక పర్సన్ హిందీ క్రియేటర్ అనమాట, సంథింగ్ చూడండి మనోజ్ డే 2.0 అని ఒక పర్సన్ ది ఛానల్ నేను సర్చ్ చేస్తా చూడండి. ఆ పర్సన్ 4 వీడియోస్ అప్లోడ్ చేసేసి సో అతని ఛానల్ కూడా 4 వీడియోస్కే మానిటైజేషన్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తా చూడండి మనోజ్ డే అని 2.0. సో ఇక్కడ మనోజ్ డే సో 53.6K సబ్స్క్రైబర్స్ అయినారు. ఎంత ఇక్కడ చూడండి 4 వీడియోస్కి. ఓ మై గాడ్, ఎంత హైలైట్ ఉన్నదంటే సో అక్కడ మనకు యాంకరింగ్ బాగుండాలి. సో ఇతని అంటే ఇప్పటి నుంచే కాదు కదా, 17 నుండి అంటే 2017 నుండి వర్క్ చేస్తుంది యూట్యూబ్లో. సో అప్పటి నుండి అయితే ఇప్పటివరకు అయితే ఇలా ఫలితం అనమాట. సో మనం ఇందులో వర్క్ చేయాలా, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో వర్క్ చేస్తేనే మనకు మన పేరు అనేది సో హైలైట్ అవుతుంది. అంటే సో మనకు ఒక పేరు వస్తుంది అనమాట. అది చెప్పాలనిపించి చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ సోది లేకుండా చెప్తాను అనమాట. సో మీరు స్కిప్ చేస్తారు, ఇక్కడైతే మ్యాటర్ అయితే నాకు అర్థమైంది, స్కిప్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనోజ్ డే 2.0 ఉంది కదా గాయస్. ఇక్కడ చూడండి ఈ పర్సన్ కి కొత్త క్రియేటర్స్ అంటే కొత్త ఛానల్ పెట్టిన వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో అవుతారు అంటే ఇతను కొన్ని టిప్స్ చెప్తాడు. ఏం టిప్స్ చెప్తాడు, టెక్ కి సంబంధించిన యూట్యూబ్ ఎలా తయారు చేయాలి, యూట్యూబ్ ఎలా గ్రో చేయాలి, లైక్ కొన్ని కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తే మొత్తానికి ఫస్ట్ ఇతనే చెప్తారు కాబట్టి ఇతనికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి, మీ ఇష్టం. అండ్ నేను చేస్తాడు గాయస్ కూడా, అతనికి నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూడండి. అండ్ ఏం చేస్తాడు గాయస్ ఇక్కడ చూడండి, సో ఇతని వీడియో సెలెక్ట్ చేస్తా చూడండి. ఇతని వీడియో సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, ఈ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ పౌజ్ చేసిన చూడండి గాయస్ ఇక్కడ చూడండి 4.3K అయితే లైక్స్ వచ్చినాయి. ఒక వీడియోకి 52K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ 4.3K అయితే లైక్స్ అయితే వచ్చినాయి. అండ్ కామెంట్స్ చూడండి 823 ఉన్నాయి. రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేశారనిపిస్తుంది. 15 అవర్స్ అవుతుంది, జస్ట్ 15 అవర్స్ అవుతుంది. అండ్ కామెంట్కి ఒకేస్తే గాయస్ ఇక్కడ చూడండి, కామెంట్ ఒకేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి ఫైనల్లీ మేరా ఛానల్ మానిటైజేషన్ होगा. ఇలా మీరు డిఫరెంట్ గా కామెంట్ చేయాలి. ఎలా కామెంట్ చేయాలి గాయస్ చూడండి, మన కామెంట్ అనేది హైలైట్ కావడానికి సో ఈ పర్సన్ కి కామెంట్ చేయాలని రూల్స్ లేదండి. ఏ పర్సన్ కనే కామెంట్ చేయండి. ఏ పర్సన్ చేస్తారు, లైక్ మీ బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, ఎలాంటిదైనా కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. కంటెంట్ ఇప్పుడు చూడండి బ్లాగింగ్ వీడియోస్ తీస్తారు అనుకోండి, ఇప్పుడు ఎక్కడైనా వెళ్తారు అనుకోండి, బ్లాగింగ్ కి సంబంధించిన క్రియేటర్స్ సెలెక్ట్ చేసుకోండి. పెద్ద పెద్ద క్రియేటర్స్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళకి ఫాలో అవ్వండి. ఓకే, సో ఇతనికి ఫాలో అవుతే మీకేం రాదనమాట. సో నాకు సంబంధించింది నేను ఇతనికి ఫాలో అవుతాను అనమాట. ఓకే, సో అట్లా మీరు కూడా బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, కుకింగ్ అయితే కుకింగ్, ఎవరికైనా కానీ ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వీడియోస్ తీస్తున్నారో వాళ్ళకి కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ కామెంట్ చేసి చూపిస్తాను. ఓయిస్ అనేది నాకైతే లైక్ 70 సబ్స్క్రైబర్స్ అయితే రావాలనిపిస్తుంది, అంత అయితే నాకు అనిపిస్తుంది. సో నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో అట్లా చెప్తున్నాను అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ కోసం ఒక వర్డ్ చెప్పాను అనమాట. సో అట్లా గాయస్ ఇక్కడ చూడండి ఫైనలీ మేరా ఛానల్ మానిటైజేషన్ होगा. లైక్ 45 రిప్లైస్ వచ్చినాయి అండ్ 109 లైక్స్ వచ్చినాయి. ఓకే, చూస్తున్నారు కదా గాయస్ ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు గాయస్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి, మనోజ్ సర్ आपकी वीडियो से हम मोटिवेट होते हैं, జై హింద్ జై హింద్ సార్ అని ఇట్లా కామెంట్ చేశారు. సో ఇతనికైతే 21 లైక్స్ అయితే వచ్చాయి. కామెంట్స్ అయితే ఏం రాలేదు, అంటే రిప్లైస్ ఏం రాలే. ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయకండి. మనకి ఇక్కడ ఏం కావాలి, నివేస్ట్ కావాలి. అంటే నౌ అంటే ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళది మనకు కామెంట్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ నివేస్ట్కి వెళ్ళిపోదాం. నివేస్ట్ అంటే ఇప్పుడు ఏంటి గాయస్ ఇక్కడ చూడండి 1 minute ఎగో జస్ట్ 1 minute లో కామెంట్ చేశాడు ఒక పర్సన్. అతను ఆన్లైన్ లో ఉంటాడు అనమాట. ఆన్లైన్ లో ఉంటే అతను మనకు సబ్స్క్రైబర్ కావాలి. ఏం చేయాలి గాయస్ పట్టణ ఇప్పుడు ఏం చేస్తారంటే థ్యాంక్ యూ ఫర్ 1500 సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు ఇతనికి కామెంట్ చేసిన అనుకోండి, చుట్కీలో అతనికి కామెంట్ వెళ్ళిపోతుంది. అండ్ మీకు చుట్కీలో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీరు కూడా చుట్కీలో అతనికి రిప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పాలసీ అన్నమాట, అంటే అది వే అన్నమాట. సో గాయస్ ఇప్పుడు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ స్ప్రెయిన్ చేస్తాడు గాయస్ ఇక్కడ ఇతనికి ఒకే వేయండి. ఇతనికి ఒకే వేస్తే గాయస్ ఇక్కడ మెసేజ్ బాక్స్ ఒకే వేయండి. మెసేజ్ బాక్స్ ఒకే వేస్తే గాయస్ ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారండి గాయస్ ఇక్కడ చూడండి మీరు ఏం రైడ్ చేస్తారంటే ఇక్కడ చూపిస్తా చూడండి. నేను ఆల్రెడీ నోట్స్ లో రైడ్ చేసుకుని పెట్టుకున్నా, అంటే టైం ఎక్కువ అవుతాయని నేను నోట్స్ లో రైడ్ చేసుకున్నా గాయస్. అది కూడా చెప్పాలనిపించి చెప్పాను అనమాట గాయస్. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి
నేను కాపీ చేసుకుంటా, సంథింగ్ ఆల్రెడీ రైట్ చేసుకొని పెట్టుకున్నా, చూపిస్తా చూడండి. 1 సెకండ్ కాపీ. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ వచ్చేస్తా, సారీ ఇక్కడ వచ్చేస్తా. అండ్ ఇప్పుడు ఏం చేస్తా, పేస్ట్ చేస్తా చూడండి. 1 సెకండ్, ఇక్కడ వచ్చింది, ఇక్కడ పేస్ట్ చేస్తా. సో పేస్ట్ చేసిన చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, దెన్ ఐ విల్ సబ్స్క్రైబ్ యూ. ప్లీజ్ ఐ నీడ్ 200 సబ్స్క్రైబ్స్. ఓయి సన్నీ ఎదురేడ్ ఇచ్చేసి, ఓయి సన్నీ డే గ్యాప్ లేకుండా ఇవ్వండి, అంటే స్పేస్ లేకుండా ఇవ్వండి. ఎదురేడ్ ఇచ్చేయండి, ఎదురేడ్ ఇచ్చేసి ఓయి సన్నీ డే గ్యాప్ అంటే స్పేస్ లేకుండా ఇవ్వండి. అదే మ్యాటర్, అదే వస్తుంది అన్నమాట. గ్యాప్ అనే వస్తుంది. సో స్పేస్ లేకుండా ఇవ్వండి. స్కిప్ చేయకండి గాయస్, స్కిప్ చేస్తే మళ్ళీ మీకు వీడియో అర్థం కాదు. మళ్ళీ స్కిప్ చేసి ఇప్పుడే వెళ్ళిపోతారు. వీడియో చూడండి గాయస్, వీడియో చూస్తేనే అర్థమవుతాయి. అండ్ ఇక్కడ చూడండి, ప్లీజ్ SABSB ఉంది. ఏముంది ఇక్కడ చూడండి, SABSB ఉంది. ఏముందంటే మనకు SUBS ఉంటుంది. ఏముంటుంది, SUBS ఉంటుంది. అంటే సబ్స్క్రైబ్, అంటే అది తప్పుగా రైట్ చేయండి. తప్పుగా రైట్ చేస్తేనే మన కామెంట్ అనేది ఇక్కడ ఉంటుంది, లేకుంటే యూట్యూబ్ వాళ్ళు ఎగరగొట్టేస్తారు అది కూడా కామెంట్. సో అట్లా SABSB, సో అది కామెంట్ లో రైట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, సో ఇది SABC రైట్ చేసిందిరా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ కూడా 1 సెకండ్, ఇక్కడ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, దెన్ ఐ విల్ సబ్స్క్రైబ్ యూ. ప్లీజ్ ఐ నీడ్ 200 సబ్స్క్రైబ్. మన ఛానల్ నేమ్ ఎదురెడ్ ఇచ్చేసి అండ్ ఓయి సన్నీ ఇచ్చేసి ఇట్లా మెసేజ్ పెట్టేయండి. సో ఇలా మెసేజ్ పెట్టిన తర్వాత కాదు కదా, ఇట్లా మెసేజ్ పెట్టండి. మేము కళ్ళ ముందర నేను మెసేజ్ పెట్టిన చూడండి, మెసేజ్ పెట్టిన. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ పర్సన్ చుట్కీలో అతనికి నోటిఫికేషన్ వెళ్తుంది. సో నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత అతను రిటర్న్ మనకు దీనికి ఇట్లా క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన వెంటనే సో గాయస్ ఇక్కడ చూడండి, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకు అది యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. యూట్యూబ్కి వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనకు ఒక మెసేజ్ పెడతాడు, అండ్ నీకు సబ్స్క్రైబ్ చేసుకున్నా నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోని రిప్లై పెడతాడు. రిప్లై పెట్టిన వెంటనే అతనికి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిప్లై ఇవ్వండి. అలా 1 by 1 అయితే జస్ట్ 1 డేలో 1K సబ్స్క్రైబ్ అయితే ఈజీగా కంప్లీట్ అవుతారు. ఇక్కడ కామెంట్ చూడండి, కామెంట్ ఎన్ని వచ్చినాయి చూడండి. 823 కామెంట్స్ అయితే వచ్చినాయి. 823 కామెంట్ అయితే వచ్చినాయి కదా. సో 823 కామెంట్స్ కి 823 కామెంట్ చేయండి, వాళ్ళ కామెంట్ చేయండి 823. సో 823 కామెంట్ చేసిన వెంటనే 823 కంప్లీట్ సబ్స్క్రైబర్స్ వస్తారు. 1 hour లో సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు కూడా 800 సబ్స్క్రైబర్ చేసుకోండి, వాళ్ళకు కూడా రిటర్న్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈజీ సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఇలా మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు. సో నా వీడియో నచ్చింది అనిపిస్తుంది. సో ఇలా మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ కామెంట్ చేయండి, కామెంట్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు స్కిప్ చేయకండి, మ్యాటర్ ఉంటుంది, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ బాధపడతారు. స్కిప్ చేసి వెళ్ళకండి. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ ఇలా వస్తారు కదా, అర్థమైంది కదా, ఫ్రీగా అన్నమాట, డబ్బులు పెట్టే అవసరం లేదు. సో మన కంటెంట్ కి తగ్గట్టు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, నేను టెక్ కి సంబంధించింది టెక్ వాళ్ళకి పంపాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కుకింగ్ అయితే కుకింగ్, బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, గేమింగ్ అయితే గేమింగ్, లైక్ అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏ కంటెంట్ అయినా ఆ కంటెంట్ టాప్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే టాప్ క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి ఎప్పుడైతే రీసెంట్లీ వీడియో అప్లోడ్ చేస్తారో వాళ్ళకు సో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన వెంటనే డే బై ఇట్లా కొత్తగా కామెంట్ చేస్తారు కదా, ఇన్వెస్ట్ కామెంట్ చేస్తారు కదా, కామెంట్ చేసిన వెంటనే వాళ్ళకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తుంది. ఇలా అన్నమాట గైస్, కామెంట్ చేసి చూడండి. అండ్ ఒక్క కామెంట్ చేసి వదిలే అని చెప్పాను కదా, ఒక్క కామెంట్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తుందని చెప్పాను కదా. ఇది అన్నమాట ట్రూ అన్నమాట. సో ఏది ఉన్న ట్రూ చెప్తాను. అండ్ మీ ఉన్నది చెప్పే ఈ శ్రీనివాస్ అనమాట. కంప్లీట్ ఇలాంటి వీడియోస్ తెస్తా ఉంటాను. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.